ప్రియరా, మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ దేవుని వాక్యము మనల్ని ఏం చేయాలి అని చూస్తున్నాడంటే, ప్రభు మనలను కూడా ఈ ఇశ్రాయేలీలలో ఉన్న సణుగుడు, గొణుగుడు, లోక సంబంధమైన పాపము, ఐగుప్తు మనస్సు, విగ్రహారాధన మనస్సు, అలాగే వెనుకకు తిరిగి చూసే స్వభావము ఏది లేకుండా ప్రత్యేకముగా ఎలాగూ ఈ కుటుంబము జీవించిందో, మనము కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ప్రత్యేకించబడిన జీవితం మనకు రావాలి అని దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకత ఉండాలి మన మాటల్లో, మన పనుల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఎపున్నే అంటే అర్థము ప్రత్యేకపరచబడిన వాడు అనగా లోకస్తులతో ఏకీభవించేది లేదుక. లోక సంబంధమైన వాటితో మనం ఎక్కడా ఏకీభవించకూడదు. కొంతమందిని మనం చూస్తే ప్రియులరా, అవిధేయులతో ప్రజలు కనపడతారు మనకు. అవిధేయులతో ఏకీభవించిన ప్రజలు. మనము మిరియామును చూస్తాం. ఈ మిరియాము, అహరోను అనే వీరి ఇద్దరు కలిసి మోషే మీద సణుగుకున్నారు. మోషే మీద తిరగబడే మనస్సు, తిరుగుబాటు చేసే మనస్సు వచ్చింది. అనగా అవిధేయులు వీరు, అవిధేయులతో కలిసిపోయారు. అలాగే మనం చూస్తే కోరహు, దాతాను, అబీరాములు అనేవారు ఉన్నారు. వారు కూడా మోషే యొక్క నాయకత్వాన్ని అంగీకరించకుండా మోషే మీద తిరుగుబాటు చేశారు. వీరు అవిధేయతలో ఉంటూ అవిధేయులతో కలిసిపోయారు. చూసారా? కాబట్టి మనము ఏకీభవించేది, ఎవరితో ఏకీభవిస్తున్నామనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎవరితో మనం ఏకీభవిస్తున్నాం? మనలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ప్రత్యేకముగా మీరు జీవించండి. ఐగుప్తు దేశంలో నుండి కానాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు యెఫున్నె కుమారుడైన కాలేబు, యెహోషువలు ప్రత్యేకముగా ఉన్నారు. ప్రత్యేకించబడిన జీవితం అనగా మనము మన ప్రార్థనా జీవితాల్ని ప్రత్యేకముగా కాపాడుకోవాలి. లోకముతో కలిసిపోకూడదు. వాళ్ళ మనసుల్లో లేక వాళ్ళ అలవాట్లలో మనం కలిసిపోకూడదు. దేవునాత్మ మనతో ఉండాలి అని అంటే మనము ప్రత్యేకముగా జీవించాలి. చూడండి, ఈ ప్రత్యేకించబడిన జీవితం వచ్చినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తాడు. ఈ కుటుంబము యెఫున్నె కుమారుడైన కాలేబు జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు ఈ ఇశ్రాయేలీల్లోనే ఉన్నారు. వీళ్ళు ఇశ్రాయేలీలతో పాటుగానే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వారితో పాటుగా మన్నాను తింటున్నారు, వారితో కలిసి నడుస్తున్నారు, వారితో కలిసి ఎర్ర సముద్రం దాటారు, వారితో కలిసి అరణ్యములో, ఎడారుల్లో నడిచారు. కానీ మిగిలిన వారు లాగా సనగలేదు, మిగిలిన వారిలాగా గొణగలేదు, మిగిలిన వారిలాగా దేవుని మీద తిరుగుబాటు మాటలు మాట్లాడలేదు. ఒక ప్రత్యేకత. కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది.
బాగా టీ పిచ్చి ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏదన్నా టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే మాకు స్పెషల్ టీ కావాలండి అని అంటారు. అది ఒక ప్రత్యేకత, వారు స్పెషల్ టీ కావాలి. కానీ దేవుడు సంఘములో తన బిడ్డలను ఏమో కోరుకుంటున్నాడంటే మీరు నా కొరకు ప్రత్యేకముగా జీవించండి. నీ ప్రవర్తనలో, మాటల్లో, అన్నిటిలో ప్రత్యేకత ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము, లోతు ఇద్దరు చాలా కాలం కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఏకీభవించి ఉన్నారు. కానీ నిదానంగా ఏం జరిగింది? లోతు లోకం వైపు చూడటం ప్రారంభించాడు. లోతు కుటుంబము దేవుని మీద నుండి మనస్సు త్రిప్పివేసుకొని లోకం వైపు త్రిప్పుకున్నాడు. అబ్రహాం గారు గమనించాడు, ఈ లోతులో లోకం వచ్చింది, ఈ లోతులో లోకాశలు వచ్చినాయి, లోతు భార్య, లోతు పిల్లల్లో ప్రార్థన లేకుండా పోయింది. ఇక మనం వీరితో కలిసి ఉంటే మన ఆత్మీయ జీవితాలు కూడా దెబ్బతింటాయని ఆలోచన చేసి ఒక దినాన అబ్రహాము లోతుతో ఏం చెప్పాడంటే, అయ్యా ఎంతకాలం మనం కలిసి ఉన్నాము కానీ ఇక నుండి మనం కలిసి ఉండటానికి వీలు లేదు. నీవు, నీ కుటుంబము, నీ పశువుల కాపర్లను తీసుకొని నువ్వు వేరుగా వెళ్ళు. నేను నా యొక్క కుటుంబము, నా పశువుల కాపర్లను తీసుకొని నేను వేరుగా వెళతాను, నీవు నేను వేరైపోదాము అని చెప్పాడు. అంటే అక్కడ కారణం ఏంటి అనంటే, అబ్రహామేమో దేవుని మీద ఆధారపడుతూ ఉంటే లోతు లోకం వైపు చూస్తూ ఉన్నాడు. అందువలన అక్కడ ప్రత్యేకించబడాల్సి వచ్చింది, వేరు కావలసి వచ్చింది. ప్రియులారా, ఈ పేరుకు తగ్గట్లుగానే యెఫున్నె అనగా ప్రత్యేకపరచబడిన వాడు. ఈ యెఫున్నె ఇశ్రాయేలులతో కలవకుండా ప్రత్యేకముగా జీవించాడు. లోతు లోకాశల్లో పడిపోయాడు, లోక సంపాదనల మీద పడిపోయాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. తన కనుదృష్టి అంతా కూడా పరలోకం మీద దృష్టి పెట్టాడు. మన జీవితాల్లో ఈ అబ్రహాము లాగా ప్రత్యేకించబడాలి. లోకము నుండి, లోక సంబంధమైన లోతు కుటుంబము నుండి, లోక సంబంధమైన వ్యర్థమైన వాటి నుండి మనం ప్రత్యేకముగా ఉండాలి. ఈ ప్రత్యేకత మనలోనికి రావాలి. ఎప్పుడైతే ఆ ప్రత్యేకత ఆయనలోనికి వచ్చిందో దేవుడు అబ్రహామును దీవించాడు, తరతరాలకు ఆశీర్వాదకరముగా చేశాడు. అలాగే మరొక వ్యక్తిని మనం చూస్తే ఇష్మాయేలు, ఇస్సాకు, వీళ్ళు ఒక జత. మొదటి జత ఎవరు? అబ్రహాము, లోతు, వాళ్ళిద్దరూ ప్రత్యేకించబడ్డారు. రెండవ జత ఎవరు అనంటే ఇష్మాయేలు, ఇస్సాకు, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే. కానీ ఇష్మాయేలు శరీర సంబంధి అయిన వ్యక్తి, కార్నల్ నేచర్ అంటారు. శరీర స్వభావం, శరీర సంబంధమైన మనసు. ఈయన స్వభావం లోక సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు. ఈయన దేనిలో నుండి పుట్టుకొచ్చాడంటే శరీర ఇచ్చల్లో నుండి, దేవునికి వ్యతిరేకమైన పనుల్లో నుండి పుట్టుకొచ్చాడు ఇష్మాయేలు. మరి ఇస్సాకు ఎవరు అనంటే వాగ్దాన పుత్రుడు. దేవుని దూతల చేత ప్రవచనము చెప్పబడి ప్రవచనాత్మకంగా పుట్టిన అబ్బాయి ఇస్సాకు. వీరిద్దరూ కలిసి కొంతకాలం ఉన్నారు. కానీ ఈ ఇష్మాయేలు దాసత్వపు మనస్సు కలిగిన వాడు, ఇస్సాకు వాగ్దానపు మనస్సు కలిగిన వాడు. అందువలన
ఇస్సాకు ఒకానొక దినాన ఇష్మాయేలు నుండి ప్రత్యేకించబడినాడు. ఇక నీవు నేను కలిసి ఉండలేమో. నువ్వేమో శరీరానుసారముగా ఉన్నావు, నేనేమో ఆత్మానుసారముగా ఉన్నాను. నీవేమో లోకానికి గుర్తుగా ఉన్నావు, నేను దేవునికి గుర్తుగా ఉన్నాను. ఇక నీవు నేను కలిసి ఉండలేమని చెప్పి ఇష్మాయేలు నుండి ఇస్సాకు ప్రత్యేకించబడినాడు. ఎప్పుడైతే ప్రత్యేకించబడినాడో అక్కడ నుండి ఇస్సాకును నూరంతలుగా దేవుడు దీవించాడు. ఇస్సాకు పంటలు నూరంతలుగా పండేటట్లుగా చేశాడు. ఇస్సాకు కుటుంబాన్ని మరి తరతరాలకు ఆశీర్వాదకరముగా చేశాడు. ప్రియర గమనించండి, మన జీవితాల్లో కూడా ఈ ప్రత్యేకమైన ఈ ఉపవాస కూటాలు ఎందుకంటే మనలో లోక సంబంధమైన లోతులు ఉంటారు, మనలో శరీరానుసారమైన ఇష్మాయేలీలు ఉంటారు. ఈ లోతుల్లో నుండి, ఈ లోతు స్వభావంలో నుండి, ఈ ఇష్మాయేలు స్వభావం నుండి మనం వేరు చేయబడాలి, ప్రత్యేకించబడాలి. ఇంకా ఈ ప్రత్యేకించబడిన వారు మరొక జత కూడా చెబుతాను. ఇప్పుడు ఎన్ని జతలు చెప్పాను మీకు? 2 జతలు. ఒకళ్ళు ఎవరు? అబ్రహాము, లోతు. రెండవ జత ఎవరు? ఇష్మాయేలు, ఇస్సాకు. ఇక 3వ జత చెబుతాను. వీళ్ళిద్దరు ఎవరయ్యానంటే ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు వీళ్ళెవరు? ఇద్దరు అన్నదమ్ములే. ఏశావు ఆ ఇంటిలో పెద్దవాడుగా పుట్టాడు కాబట్టి దేవుడు అతనికి జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చాడు. దేవుడు ఏశావునే దీవించాడు, ఏశావుకే ఆధిక్యతలు ఇచ్చాడు. కానీ ఏశావుకు దేవుడు ఆధిక్యతలు ఇచ్చినా, దేవుడు దీవించినా, దేవుడు జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చినా కూడా అతడు వాటిని విలువగా ఎంచలేదు. ప్రియర గమనించండి, దేవుడు మనకిచ్చే అవకాశాలను విలువగా చూసుకోవాలి. నీకు వాక్యం వినే అవకాశం దేవుడు ఇస్తున్నాడంటే దేవుడు నీకు విలువైనది ఇస్తున్నాడు. వాక్యాన్ని బోధించే అవకాశం ఇస్తున్నాడంటే, పరిచర్యలో పాల్గొనే అవకాశం ఇస్తున్నాడంటే నీకు విలువైనవి ఇస్తున్నాడు దేవుడు. ఈ విలువైనవి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు విలువగా చూసుకోవాలి. నీవు వాటిని గొప్ప బహుమానంగా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరి వాక్యం వినటము, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం అనేది ఇది విలువైనది అని నువ్వు గ్రహించుకోవాలి. అయితే ఒక దినాన ఏశావులో ఉన్న భక్తిహీనత బయటపడింది. నీవు దేవునిని విలువగా చూసుకోకపోతే ఏదో ఒక రోజున మనలో ఉన్న భక్తిహీనత బయటేస్తుందండి. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని పనిని విలువగా చూడకపోతే, దేవుని పనిని ఘనముగా చూడకపోతే మనలో ఉన్న బుద్ధిహీనత బయటపడుతుంది ఒకరోజు, మనలో ఉన్న భక్తిహీనత బయటపడుతుంది ఒకరోజు. ఈ ఏశావులో ఉన్న జ్యేష్ఠత్వ హక్కుని మరి అతను అలసిపోయి ఆకలిగా ఉన్నప్పుడు యాకోబు అడుగుతున్నాడు, నా దగ్గర ఉన్న కూర నీకు కావాలంటే నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇవ్వు అని అడిగాడు. అంతే, అది విలువగా కనబడలేదు కాబట్టి అది ఒక చిన్న కూరకు ఆ హక్కును అమ్మేసుకున్నాడు. అక్కడ నుండి ఆశీర్వాదాలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఏశావు దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఇప్పుడు ఎటు వెళ్ళిపోయినాయి? యాకోబులోనికి వెళ్ళిపోయినాయి. దేవుని సన్నిధిని నువ్వు విలువగా ఎంచుకుంటే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం నీకు ఇస్తాడు, నీకు ఇచ్చే బహుమానం నీకు ఇస్తాడు, నీ కుటుంబానికి ఇచ్చే విలువ నీకు ఇస్తాడు. దేవునిని నీవు అశ్రద్ధగా చూస్తే,
దేవునిని నీవు పట్టించుకోకపోతే, విలువ తక్కువగా చూస్తే, నీకున్న ఆశీర్వాదాలని వేరే వాళ్ళకి మళ్ళిస్తాడు. ఏశావులో నుండి యాకోబులోనికి వెళ్ళిన రీతిగా నీ ఆశీర్వాదాలు మళ్ళింపబడతాయి, ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అందుకే మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇక ఏశావు యాకోబులు అన్నదమ్ములని పేరే గాని అక్కడ నుండి వారిద్దరూ ప్రత్యేకించబడ్డారు, వేరైపోయారు. ప్రభునంతులారా, మనం కూడా గమనించుకోవాల్సింది ఏమిటంటే, 3 జతలను గురించి మీకు చెప్పాను. ఒక జత అబ్రహాము, లోతు. లోతు లోకం వైపు చూశాడు. ఆ స్వభావము నుండి మనం ప్రత్యేకించబడాలి. లోకాన్ని చూసే స్వభావము, లోకాశలను వెంబడించే స్వభావం, లోక స్నేహము, లోకములో ఉన్న వైఖరి, వీటిని చూసి వాటి యందు ఆనందించి వాటి యందు గంతులు వేసే ఆ లోకానుసారమైన స్వభావం నుండి మనం వేరు చేయబడాలి. మీరు గోంగూర కాడల్లో నుండి ఆ గోంగూర ఆకులను కాడను వేరు చేసి ఆకులనే ఉపయోగిస్తారు, కాడను పారవేస్తారు. అలాగే ప్రియులరా, మనం కూడా ఈ లోకములో అవసరమైనదే మనం తీసుకోవాలి కానీ వ్యర్థమైన వాటిని నువ్వు పారవేయాలి. అబ్రహాము అవసరమైనది దేవునిని తీసుకున్నాడు, లోక సంబంధమైనది పారవేశాడు. కానీ లోతు దేవునిని వదిలిపెట్టాడు, లోక సంబంధమైన వాటినే పట్టుకున్నాడు. అందుకే మనం వేరైపోవాలి. అలాగే రెండవ వ్యక్తి ఎవరు చెప్పాను? ఇష్మాయేలు, ఇస్సాకు. ఇష్మాయేలు చూస్తే శరీర సంబంధమైన వ్యక్తి, దాస్యపు మనస్సు, దాసి కుమారుడు. ఆ దాస్యపు మనస్సు మనలో ఉంటుందండి. పాపానికి దాసులం అయిపోతా ఉంటాము, శరీర ఆశలకు దాసులం అయిపోతా ఉంటాము, లోక స్నేహాలకు దాసులం అయిపోతాం. కొంతమంది ఎంత దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారంటే ఇక ఈ అలవాటులో నుండి నేను బయటికి రాలేను అని అనుకుంటున్నారు. ఎప్పుడు నేర్చుకున్నానో ఈ దాస్యపు అలవాటు నేర్చుకున్నాను, దీనిలో నుండి నేను ఇక బయటికి రాలేకపోతున్నాను అని అనుకుంటున్నారు. సహోదరుడా, సహోదరి, సంఘము లోక సంబంధమైన దాస్యపు ఆత్మలో ఉండకూడదు. క్రైస్తవ కుటుంబాలు, దేవుని నెరిగిన బిడ్డలు లోక సంబంధమైన దాసత్వములో, పాపపు దాస్యపు కాడి క్రింద ఉండకూడదు. ఈ ఇష్మాయేలు దాసి స్వభావము కలిగిన వ్యక్తి. నీ జీవితంలో ఏ దాసత్వము ఉన్నదో, కొన్ని రహస్య పాపాలకు దాసులైపోతారు కొంతమంది. ఆ దాస్యపు ఆత్మ, ఆ దాస్యపు మనస్సు, ఆ దాస్యపు ఆలోచనలు, ఆ దాస్యపు మమకారాలు, ఇది ఏశావు స్వభావము. సోదరా, సోదరి, దేవుని మందిరంలోనే ఉంటున్నావు నీవు, ఆ దాస్యపు మనస్సు, ఇష్మాయేలు మనస్సు నీ మీద పనిచేస్తుందేమో. ప్రార్థన చేస్తూనే ఉంటావు కానీ దాస్యపు మనస్సు లోపల ఉంటది. పాటలు పాడుతూనే ఉంటావు, ఆ లోపల ఆ దాస్యపు మనస్సు ఉంటది. ఇష్మాయేలు స్వభావం ఇది. మనం ఈ ప్రత్యేకమైన ఈ ఉపవాస కూటాల్లో ఆ దాస్యపు మనస్సు నుండి మనం వేరు కావాలి. ఇస్సాకు, ఇష్మాయేలు వేరైపోవాలి, ప్రత్యేకపరచబడాలి. మనం వేరైపోయినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ మనలోనికి వస్తాడు. ఇస్సాకులుగా మనం మారాలి. ఇస్సాకులో వాగ్దానం ఉన్నది, ఇస్సాకులో నవ్వు ఉన్నది, ఇస్సాకులో దేవుని శక్తి ఉన్నది, ఇస్సాకులో ఆశీర్వాదం ఉన్నది, ఇస్సాకులో నూరంతల పంట ఉన్నది, ఇస్సాకులో జయము ఉన్నది,
ఇస్సాకులో వారసత్వము ఉన్నది. ఇష్మాయేలు స్వభావంలో నుండి ఇస్సాకు స్వభావంలోనికి మనం ప్రత్యేకించబడాలి. ఈ దినాల్లో సంఘాన్ని దేవుడు అలాగూ మలుచుకోవాలని చూస్తున్నాడు. సంఘాన్ని, కుటుంబాలను దేవుడు అలాగూ మలుచుకోవాలని చూస్తున్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా అబ్రహాము మనస్సే నాకు కావాలి, లోతు మనస్సు నాకు వద్దు అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఇస్సాకు మనస్సే నాకు కావాలి, ఇష్మాయేలు మనస్సు నాకు వద్దు అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఇక మూడవ జత ఏశావు, యాకోబు. దేవుడు ఏశావును ఆశీర్వదించాడు కానీ వాటిని విలువగా ఎంచలేదు. కొంతమంది ప్రియులరా, వారికి పొందిన రక్షణను కూడా విలువగా చూసుకోరండి. రక్షణ పొందడానికి పొందుతారు, బాప్తిసం తీసుకోవడానికి తీసుకుంటారు. ఇక రక్షణ అనుకున్నాగా సంపాదించుకున్నాం, బాప్తిసం తీసుకోవాలనుకున్నాగా తీసుకున్నాం, అయిపోయింది అని అనుకుంటారు. కానీ సులభముగా ఆ రక్షణను పోగొట్టుకునే పనులు చేస్తారు. ఆత్మీయముగా జన్మించిన నూతన జన్మ రక్షణ అనుభవాల ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. వీళ్ళెవరయ్యానంటే ఏశావులు. ఎవరండి వీళ్ళు? ఏశావులు. ఏశావు చేసిన పాపము దేనితో పోల్చబడిందంటే, ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూచుకోనండి. సోదరుడా, సహోదరి, నువ్వు మారు మనసు పొందాను అని అనుకుంటున్నావు, బాప్తిసం తీసుకున్నాను అనుకుంటున్నావు, కానీ ఆ లోక సంబంధమైన ఆ పాత వ్యామోహాలు, పాపమును ప్రేమించే ఆ పాత వ్యభిచారపు మనస్సు అది. ఏశావు మనస్సు మరలా లోకాన్ని చూడటం, మరలా పాత వ్యక్తులతో పరిచయం అవ్వటం, మరలా పాత అలవాట్లు నీ జీవితంలోనికి రానివ్వటం, మరలా పాత వాటిని గురించి ఆలోచన చేసి వాటిని గురించి మాట్లాడటం ఏశావు మనసుది. ఈ ఏశావు మనస్సు మనుషుల్లో అలాగూ కుప్పలుగా ఉండిపోయింది. ఈ ఏశావు మనస్సు కుటుంబాలలో ఉంటుంది. ఈ ఏశావు మనస్సు సంఘాలలో ఉంటా ఉన్నది. ఈ ఏశావు స్వభావం నీ మనస్సులో, నీ శరీరంలో ఉంటా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఇస్సాకుగా చెయ్యాలి అనంటే, నిన్ను నేను ఆశీర్వాదకరముగా మార్చాలి అనంటే, నీవు ఏశావు స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలి. ఏ స్వభావం వదిలిపెట్టుకోవాలంటే మనం ఏశావు స్వభావం, ఏ స్వభావం వదులుకోవాలి? ఇప్పుడు ఎవరెవరి స్వభావాలను వదలాలి? 3 స్వభావాలు వదిలేసేయాలి మనం. ఏంటా మొదటి స్వభావము? లోతు స్వభావాన్ని వదిలేయాలి. రెండవది ఇష్మాయేలు స్వభావం వదిలేయాలి. మూడవది ఏశావు స్వభావం మనం వదిలేయాలి. ప్రత్యేకముగా జీవించాలి. మరి అలాంటి ప్రత్యేకత మనలోనికి వస్తుందా? ఈ ప్రత్యేకమైన కూటములు ఎందుకంటే నీలో ఒక ప్రత్యేకత, ఒక స్పెషాలిటీ రావాలి. నీలో ఒక ప్రత్యేకత రావాలి. ఇంకా దేవుడు తన వాక్యములో నుండి మనం చూస్తే సంఘాన్ని కూడా లోకములో నుండి వేరు చేయాలని చూస్తా ఉన్నాడు. ప్రియులారా, సంఘం అనేది ఎప్పుడు కూడా లోకములో ఉండకూడదు, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. సంఘములోనికి లోకము రాకూడదు. సంఘములోనికి రాజకీయాలు రాకూడదు. సంఘములోనికి ముఠాతత్వాలు రాకూడదు. సంఘములోనికి ఇంటి పేరట ప్రభుత్వాలు రాకూడదు.
సంఘములోనికి రాజకీయ నాయకులు రాకూడదు, సంఘములోనికి కులాలు రాకూడదు, సంఘములోనికి వంశాలు గోత్రాలు రాకూడదు. సంఘము అనగా క్రీస్తు రక్తము చేత కడుగబడి పవిత్రపరచబడిన కన్యక. లోకములో నుండి సంఘము వేరు చేయబడాలి. ప్రత్యేకత ఉండాలండి. దేవుని సంఘం అంటే కలగా పులగా కలగూర గంప అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చిన పద్ధతులు నువ్వు పెడతావా సంఘంలో? మా ఇంటి పేరటోళ్ళు, మా ఊరు పేరటోళ్ళు అని అంటావా నువ్వు? సంఘమును నాశనం చేయకూడదు నువ్వు. ఇది దేవుని సంఘము, ఇది దేవుని శరీరం. ఇది ఆయన పవిత్ర రక్తముతో, ఆయన శిలువ రక్తముతో, ఆయన అమూల్యమైన రక్తముతో కడిగి కొని ఆయన తన సంఘానికి ప్రాణం పెట్టాడు. నీ స్వార్థం కొరకు సంఘాన్ని దెబ్బతీయకూడదు నువ్వు. సంఘమనగా లోకములో నుండి వేరు చేయబడాలి. ఆచారాలలో నుండి, అవినీతిలో నుండి, పాపములో నుండి, వ్యభిచారములో నుండి, విగ్రహారాధనలో నుండి వేరు చేయబడి దేవుని శక్తి ఆ సంఘములో ఉండాలి. ఈనాడు సంఘం అంటే అర్థం తెలియక ఎవరిష్టం వచ్చినట్లు వెటకారంగా చేస్తున్నారు సంఘాలలో. ఈ వెటకారంగా చేసే వాళ్ళని దేవుడు వెటకారంగానే తీర్పు తీరుస్తాడు. దేవుని సంఘం అంటే నీలో భయం ఉండాలి. దేవుని సంఘం అంటే నీలో గౌరవం ఉండాలి. ఆ సంఘములో అందరికీ కనబడాల్సింది యేసుక్రీస్తు యొక్క శిలువ కనబడాలి. ఆ సంఘానికి శరీరం ఉందంటే అది దేవుని వాక్యము. ఆ సంఘానికి గుండె ఉంది అనంటే క్రీస్తు యొక్క గుండె అది. ఆ సంఘానికి రక్తం ఉంది అనంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం. అది సంఘము దేవుని గుండె, సంఘము దేవుని శరీరము, సంఘము క్రీస్తు రక్తము. ఈ సంఘంతో నువ్వు మాట్లాడేది. సంఘము లోకము నుండి ప్రత్యేకించబడాలి. లోకమనేది నీలోనికి రాకూడదు. నేను దేవునికి చెందిన వాడను, నేను దేవునికి చెందిన దానను, నేను దేవుని వారసుడను, దేవునికి నేను వ్రతము చేయబడ్డాను, ప్రతిష్ఠిత చేయబడ్డాను, దేవునితో నాకు వివాహమైనది అన్నట్లుగా నువ్వు బ్రతకాలి. నీకు దేవునితో వివాహమైనదని నీకు తెలిస్తే, ఇంకా దేవుని వదిలిపెట్టి నువ్వు ప్రవర్తిస్తే నువ్వు దేని కిందకు వస్తావు? నువ్వు ఎలాంటి వ్యక్తి అవుతావు అప్పుడు? నువ్వు ఆయన వరుడు, నీ వధువు, ఆయన నీ భర్త, నువ్వు ఆయన భార్యవి. మరి అప్పుడు నువ్వు దేవుని కొరకు బ్రతకాలి కదా. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతావా? సాధ్యమనంటే లోకము నుండి సంఘము వేరు చేయబడాలి. లోకము నుండి సంఘం వేరు చేయబడాలి. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం మాట్లాడుతున్నాం కాలేబును గురించి. కాలేబు ఎవరి కొడుకని విన్నాం మనం? చెప్పండి, అందరు చెప్పండి. ఎవరి కొడుకైనా? యెఫున్నె కుమారుడు.